అందరికీ నమస్కారం. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే పిఎంఎస్ సిమ్టమ్స్ అంటాం. అంటే ప్రీ మెన్స్ట్రల్ సిండ్రోమ్. ఈ పీరియడ్స్ వచ్చే ముందు కొంతమంది కడుపు నొప్పి, నడుము నొప్పి, కాళ్ళు నొప్పి, బ్రెస్ట్ పెయిన్, బాగా ఇరిటేషన్ అయిపోతారు, విసుక్కుంటారు, కోపం వస్తుంది, ఏడుపు వస్తుంది. ఇట్లాంటిదంతా ఉన్నప్పుడు కొంతమంది ఒక 2-3 monthsలోనే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు అదే అనుకున్నాం. ఒక డెసిషన్ మేకింగ్ ఎక్కడో వీళ్ళ దగ్గర వీళ్ళు చెప్తున్నారు, నేను అట్లనే ఉంటాను, అట్లనే చేస్తాను అనే డెసిషన్ అట్లనే పాజిటివ్గా ఉండేది. పాజిటివ్ సపోర్ట్ అనేది మనకి చాలా ఉపయోగంగా ఉంటుంది. కొంతమంది ఫస్ట్ నుంచే పాజిటివ్గా ఉంటారు, కొంతమంది ఎప్పుడు మధ్యలో ఎప్పుడో ఒకసారి ఇటువంటి సిచ్యుయేషన్ వచ్చినప్పుడు పాజిటివ్ అవుతారు. సో దీంట్లో టైం అవుతుందే అని మనం అనుకోవాల్సిన అవసరం లేదు అనేదే మన పాయింట్. సో దానికి రీజన్ ఏంటి, ఎట్లా దాన్ని మనం తగ్గించుకోవాలి అనే దాని గురించి ఈరోజు చూస్తాము. ఈ కడుపు నొప్పి కావచ్చు, బ్రెస్ట్ పెయిన్ కావచ్చు, ఇట్లా హెడేక్, పింపుల్స్ ఇట్లా చాలా ఉంటాయి. సో దీంట్లో 48%కి అంటే దగ్గర దగ్గర హాఫ్ ఆఫ్ ద విమెన్కి ఉంటుంది, శారీరకంగా ఉంటుంది, ఎమోషనల్గా బిహేవియరల్ సిమ్టమ్స్ ఉంటుంది. దీనికి ఏం కారణం అంటే మనకి ఈ ఎగ్ డెవలప్మెంట్ వచ్చేటప్పుడు ఈస్ట్రోజన్ హార్మోన్ ఉంటుంది, రిలీజ్ అయిన తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఉంటుంది. ఇది బాగా తగ్గిపోతుంది పీరియడ్స్కి, అప్పుడు పీరియడ్స్ వస్తుంది అనమాట. ఈ హార్మోన్ ఫ్లక్చువేషన్కి కొంతమంది సెన్సిటివ్గా ఉంటారు, అంటే బాగా పీకుపోవడం, తగ్గడం. సో దానికి ఎప్పుడు సెన్సిటివ్గా ఉంటారో అటువంటి వాళ్ళల్లోనే ఈ పెయిన్స్ ఇది కనిపిస్తుంది. ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ డ్రాప్ అవ్వడం వల్ల నారెపినెఫ్రిన్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. అది వచ్చినప్పుడు, అది ఎక్కువ అయినప్పుడు ఏమవుతుంది, డోపమిన్, సెరోటోనిన్ అనే హ్యాపీ హార్మోన్స్ అవి తగ్గిపోతుంది. అది తగ్గినప్పుడు స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది, మూడ్ చేంజెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ అట్లా వస్తుంది. విటమిన్ B6 అనే ఇంకొక విటమిన్, ఇది కూడా తగ్గుతుంది. ఇది కూడా ఎందువల్ల అంటే ఈ డోపమిన్ అండ్ సెరోటోనిన్ సింథసిస్కి, అది ఫార్మేషన్కి B6 అవసరం. ఇది కూడా లో లెవెల్స్ ఉంటుంది. ముఖ్య కారణం దీనికి లైఫ్ స్టైల్ చేంజ్, అంటే మన జీవన శైలిలో మార్పు. సో ఎటువంటి ఉంటుంది అంటే కడుపు ఉబ్బరం ఉంటుంది, కడుపు నొప్పి ఉంటుంది, కొంతమందికి కాన్స్టిపేషన్ ఉంటుంది, కొంతమందికి డయేరియా. ఇదంతా పీరియడ్స్ వచ్చేదానికి ఒక 1 week, కొంతమందికి 2 weeks ముందు నుంచి కూడా ఉంటుంది. పీరియడ్స్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. తర్వాత బ్లోటింగ్ సెన్సేషన్, పొట్ట ఉబ్బరంగా ఉండడం, బ్రెస్ట్ పెయిన్, బ్రెస్ట్ స్వెల్లింగ్ లాగా ఉండడం, హెడేక్, తర్వాత మొటిమలు రావడం, యాక్నే, కాళ్ళు నొప్పి, నడుము నొప్పి. సో ఇటువంటిదంతా ఇది ముఖ్యంగా వచ్చే సిమ్టమ్స్. ఇది అన్నీ ఉండాల్సిన అవసరంలో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది అనమాట, ఒకటో రెండో కొంతమందికి ఉంటుంది. ఇది శారీరకంగా వచ్చేది కడుపు నొప్పి, బ్రెస్ట్ పెయిన్, తలనొప్పి, కాళ్ళు నొప్పి, నడుము నొప్పి. ఇది పీరియడ్స్ వచ్చిన తర్వాత తగ్గిపోతుంది. ఇది శారీరకంగా వచ్చే లోపం. ఇంకా ఎమోషనల్గా ఎట్లా అంటే ఇరిటబిలిటీ అంటారు. ఇది టిపికల్గా చూడొచ్చు. పీరియడ్స్ వచ్చే ఒక 1 week లోపల ఉన్నట్టుండి ఎదుటి వాళ్ళ మీద రైజ్ అయిపోతారు, కోపం వస్తుంది, విసుగు వస్తుంది, తిట్టేస్తారు. అది పెద్ద కారణం ఉండదు, ఎప్పుడు ఉండదు, పీరియడ్స్ ముందే ఉంటుంది. కొంతమందిని ఇట్లా తిడుతూ ఉంటారు, కొంతమంది ఊరికే ఏం మాటలు అని ఉండరు, ఎదుటి వాళ్ళు ఏడుపు వచ్చేస్తుంది, ఏడ్చేస్తారు. మూడ్ స్వింగ్స్ అంటే ఆ నిమిషం నవ్వుతూ ఉంటారు, వెంటనే ఆ బాధ తగ్గిపోతుంది. అట్లా మూడ్ స్వింగ్స్, నిద్ర పట్టదు. ఇంకోటి ఏంటంటే ఫుడ్ క్రేవింగ్స్. ఆ పీరియడ్స్ వచ్చే ముందు బాగా తినాలనిపిస్తుంది, అందులో స్వీట్స్, తర్వాత ఆయిల్ ఫుడ్స్, ఇవి అన్నీ. సో దీంట్లో లైఫ్ స్టైల్లో ఏమేమి కారణం, 4 మనం తీసుకునే ఆహారం,
మనం చేసే పని, ఎక్సర్సైజ్, నిద్ర, మనం ఆలోచించే విధానం. ఈ లైఫ్ స్టైల్లో ముఖ్యంగా ఎట్లా అంటే ఏమేమి ఫ్యాట్, ముఖ్యంగా ట్రాన్స్ ఫ్యాట్ అంటే ఇప్పుడు ప్యాకెట్లో ఉంటారు చిప్స్, అటువంటిది కేక్స్, ఇటువంటిది ఏదేది ఇది ఉంటుందో దాంట్లో ఉండే ఫ్యాట్ ట్రాన్స్ ఫ్యాట్ అంటారు. అది తర్వాత మైదా రిలేటెడ్ కేక్స్, బిస్కెట్స్ అటువంటిది, స్వీట్, సాల్ట్ ముఖ్యంగా వాటర్ రిటెన్షన్ వల్ల వచ్చేది, మనం మామూలుగా తీసుకునే వాటర్ వల్ల కాదు. తర్వాత ఎక్సర్సైజ్, మనం ఎక్కువ పని చేయకుండా ఇంట్లో అదే పనిగా ఇంట్లోనే ఆఫీస్లోనే ఎక్కువ కూర్చుంటున్నాం, నడవడం తక్కువ, అట్లాంటి వాళ్ళకి స్లీప్ తక్కువ ఉంటుంది. లేట్ నైట్ పడుకోవడం, ఎప్పుడో లేయడం, లేట్గా లేయడం. సో అట్లా ఉన్నప్పుడు సర్కేడియం రిథమ్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. అప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్, మనకి ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కూడా వస్తుంది. పాజిటివ్ థింకింగ్ అది ఇప్పుడు మనకి కొంత తగ్గుతుంది. ప్రతి విషయంలో కూడా మనం ఇదేమవుతుందో ఎట్లా అవుతుందో, ఇప్పుడు మెయిన్ ఏంటంటే దానికి ఒక ఇది మనకు మీడియాలో వచ్చే ఇన్ఫర్మేషన్ వెంటనే మనకు వచ్చేస్తుంది అనమాట. సో దాంట్లో ఇది ఏమవుతుందో ఎట్లా వస్తుందో నెక్స్ట్ అది ఉండబట్టి తర్వాత మన మూవీస్లో కూడా ఒక చిన్న విషయాన్ని బాగా సాగించి చూపించడం. సో దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ నెగటివిటీ, మనకి నెగటివ్గా యాంటిసిపేట్ చేయడానికి మనకి అలవాటు అయిపోతుంది. సో డయట్లో ఏమేమి తీసుకోవద్దు, అవాయిడ్ చేయాలి. దీంతోపాటు కాఫీ, ఆల్కహాల్, స్మోకింగ్ ఇటువంటిది కూడా అవాయిడ్ చేయమని చెప్తున్నాము. ఏమేమి తీసుకోవాలి? ఫైబర్ ఎక్కువ ఉండేది తీసుకోవాలి. వెజిటబుల్స్, ఫ్రూట్స్, నట్స్, సీడ్స్, గ్రెయిన్స్ ఇటువంటిది మనం బాగా తీసుకోవడం. ఇది నెల పొడవుతో తీసుకోవచ్చు, లేదంటే ఆ 10 days 15 days వరకైనా డైట్లో మార్చడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ ఎట్లా హెల్ప్ చేస్తుంది? వాకింగ్, ఏం లేకపోయినా వాకింగ్ ఒక 1/2 hour 5 days a week చేసుకున్నా కూడా మనకి చాలు. ఏంటంటే ఈ వాకింగ్ వల్ల సర్క్యులేషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది, స్టిఫ్నెస్ తగ్గిస్తుంది. అందువల్ల వాకింగ్ వల్ల మనకి బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్ బాగా తగ్గుతుంది. యోగా చేయడం వల్ల ఫ్లెక్సిబిలిటీ ఇంక్రీజ్ అవుతుంది. సో అందువల్ల మనకి ఈ వాకింగ్, యోగా అనేది బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది. దీంతోపాటే కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ డి, B12 అనేది సప్లిమెంటేషన్ కూడా బ్యాక్ పెయిన్, లెగ్ పెయిన్కి హెల్ప్ అవుతుంది. తర్వాత స్లీప్ కోసం మనం బాగా నిద్రపోకపోవడం వల్ల ఇంకోటి ఒక్కొక్కసారి బాగా నీరసంగా ఉంటుంది, ఊరికే మూడ్ చేంజెస్, ఫ్లక్చుయేషన్ అది వచ్చేస్తుంది. స్ట్రెస్ పోయేదానికి మనం యోగా, మెడిటేషన్, బ్రీదింగ్ అటువంటిది మనం చేస్తే మనకి యాంగ్జైటీ అనేది తగ్గుతుంది. సో మనం ఏం ట్రీట్మెంట్ పరంగా ఏం తీసుకోవచ్చు? కాల్షియం మనం చెప్తాం, సప్లిమెంటేషన్ పెడతాము, డయట్లో కూడా పెడతాం. కాల్షియం ఏం చేస్తుంది అంటే బోన్ పెయిన్ని తగ్గిస్తుంది, తర్వాత బ్లోటింగ్ సెన్సేషన్ తగ్గిస్తుంది, యాంగ్జైటీ, మెంటల్గా ఈ అప్సెట్ అయ్యేది తగ్గిస్తుంది. ఎందుకంటే న్యూరోమస్కులర్ యాక్టివిటీలో ఇరిటబుల్ అయ్యేదాన్ని తగ్గిస్తుంది. కాల్షియం 3 months తీసుకుంటే 50% సిమ్టమ్స్ తగ్గిపోతుందని. విటమిన్ డి ఎందుకు ఇస్తామంటే కాల్షియం అబ్జార్ప్షన్కి అది హెల్ప్ అవుతుంది. విటమిన్ B6 ఇందాకే మనం చూసుకున్నాము. కుర్కుమిన్ అనేది పసుపు, ఇంట్లో వీలైనంత వరకు ఆర్గానిక్ పసుపు, ఇంట్లో చేసుకునే పసుపుతో కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి మజ్జిగలో ఉంటే పీరియడ్స్కి వచ్చే ముందు పెయిన్ అనేది బాగా తగ్గిస్తుంది అనమాట. అంటే క్రాంప్స్ని, మూడ్ స్వింగ్స్ని కూడా ఈ పసుపు తగ్గిస్తుంది. శాస్టబెర్రీ అనేది మనం సప్లిమెంట్, మనం ట్యాబ్లెట్స్లోనే వస్తుంది. ఇది మనం పెడుతుంటాం, ఎందుకంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ని తగ్గిస్తుంది, ప్రొజెస్ట్రాన్ పెంచుతుంది, ప్రొలాక్టిన్ తగ్గిస్తుంది. మన ఈ PMSకి వచ్చే కొద్దీ ఏంటంటే ఇది బ్లోటింగ్ని తగ్గించేస్తుంది,
క్రేవింగ్, క్రాంప్స్ ఇవి అన్నీ తగ్గించేస్తుంది. ఈవినింగ్ ప్రైమరోస్ ఆయిల్ కూడా బ్రెస్ట్ పెయిన్కి మనం ప్రిస్క్రైబ్ చేస్తాము. డిప్రెషన్ని తగ్గిస్తుంది, బ్రెస్ట్ పెయిన్ని తగ్గిస్తుంది. సో బ్రెస్ట్ పెయిన్ తగ్గించేదానికి మనం అనుకున్నాం ఇట్లా విటమిన్ ఈ, తర్వాత విటమిన్ B6, మెగ్నీషియం, ఈవినింగ్ ప్రైమరోస్ ఆయిల్. అది కాకుండా మనం డయట్లో కూడా ఏదేది అవాయిడ్ చేయాలి, ముఖ్యంగా బిస్కెట్స్, కేక్స్, పచ్చళ్ళు, ఊరగాయలు, మిల్క్, తర్వాత స్వీట్స్, ఫ్యాటీ ఫుడ్, ఆయిలీ ఫుడ్స్ అది తగ్గించేసేయాలి. ఫ్లాక్స్ సీడ్ బాగా తీసుకోవడం బాగా హెల్ప్ అవుతుంది. పెయిన్ వచ్చినప్పుడు ఫర్మెంటేషన్, హాట్ వాటర్ ఒక 15-20 మినిట్స్, కొన్నిసార్లు ఎక్కువ పెయిన్ వస్తుందా ఆ టైంకి అప్పటికప్పుడు తగ్గేదానికి పెయిన్ కిల్లర్ ఇచ్చేస్తాము. కొంతమందికి డయూరెటిక్ అవసరం అవుతుంది. ఎక్కువ ఇది సివియర్గా ఉంది అంటే మాత్రం ఓరల్ పిల్స్ అనేది పెడతాం. యాంగ్జైటీ, ఈ మూడీనెస్, మెంటల్ డిస్టర్బెన్స్, ఇది ఎట్లా తగ్గించేదని కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ B6. ఈ కాల్షియం మనం సప్లిమెంటేషన్గా ట్యాబ్లెట్ కాల్షియం మెగ్నీషియం కాంబినేషన్ పెట్టేస్తాము. కానీ కాల్షియం మనం న్యాచురల్గా అంటే మిల్క్ ఒక గ్లాస్ తీసుకోవడం మనం, ఎందుకంటే ఈ బోన్ రిలేటెడ్ వాటికి 4 కాల్షియం సోర్సెసే మనకి హెల్ప్ అవుతుంది అంటారు. కాల్షియం, ఫాస్ఫరస్ ఉండే కాల్షియమే దాంట్లో మిల్క్లో ఉంది. అది చూసి మన మిల్క్ ఎంతవరకు మనకు అందుబాటులో ఉంటో ఆర్గానిక్ మిల్క్ దొరికితే అది బెటర్. రెండోది రాగి జావ కానీ రాగి సంగటి కానీ అట్లా రెగ్యులర్గా వీలైనంత వరకు అప్పుడప్పుడు వీక్లీ 2 అయినా తీసుకోవడం. తర్వాత మినుములు, నల్ల మినుములు, అది జావలాగా చేసుకోవచ్చు లేదా సున్నుండులాగా అట్లా చేసుకోవచ్చు. ఇంకొకటి వచ్చి ఈ చియా సీడ్స్. ఈ చియా సీడ్స్ వచ్చి మనం నానబెట్టి తీసుకోవడం లేదా పౌడర్ చేసి అయినా, పౌడర్ చేస్తే కొంచెం కాసేపు నీళ్ళలో కలుపుకొని తీసుకోవడం, లేదంటే ముందు రోజు నైట్ నానబెట్టేసేసేయడం, లేదా జస్ట్ 1 అవర్ అయినా నానబెట్టేసేసి దాంట్లో తీసుకుంటే మనకి చియా సీడ్స్లో కూడా కాల్షియం సోర్స్. ఇంకొక ఇంపార్టెంట్ కాల్షియం సోర్స్ వచ్చి మనకి నువ్వులు. అది ఎప్పుడు తీసుకోమంటాం అంటే పీరియడ్స్ వచ్చి ఆగిన తర్వాత ఒక 1 వీక్ నుంచి ఒక 10 డేస్కి తీసుకుంటే చాలు. పీరియడ్స్కి ముందు మాత్రం నువ్వులు అవాయిడ్ చేయడం మస్ట్. సో ఓరల్ పిల్స్ పెడతాము. అవసరమైతే SSRI అంటే ఇది యాంటీ యాంగ్జైటీ డ్రగ్స్. ఇవి మనం తీసుకునేటప్పుడు మనకి ఈ పీరియడ్స్కి ముందు ఉండే సిమ్టమ్స్ అనేది మనకి తగ్గుతుంది. సో ఇది ఖచ్చితంగా ఎందుకు మనకి ఇక్కడ కావాలి, మనకి ఇది అవసరమా అంటే మనకి ప్రెగ్నెన్సీకి ట్రై చేసే వాళ్ళకి ఖచ్చితంగా అవసరం. అందరికీ ఉండకపోవచ్చు. ఇది కొంతమందికి సివియర్గా ఉంటుంది, కొంతమందికి కొంచెమే ఉంటుంది. కానీ ఉండేవాళ్ళు అది తగ్గించుకోవడం అవసరం. ఎందుకంటే కొన్ని నెలలు అవసరం పడి సిమ్టమ్స్ వచ్చినప్పుడు కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు కూడా కొంతమంది కంటిన్యూగా పెయిన్ వస్తే చాలు, లేదా వైట్ డిశ్చార్జ్ కొంచెమే ఉంటుంది, అయినా వాళ్ళకి పీరియడ్స్ వచ్చేస్తుంది. అంటే ఆ సిమ్టమ్ రాగానే వీళ్ళేమనుకుంటారు, ఈ నెల నాకు ప్రెగ్నెన్సీ రాదు అంటే అసోసియేషన్ బాగా పెట్టుకుంటాం. ఎందుకంటే అది రిపీట్ అవుతుంది ప్రతిసారి. దీనికే మనం పావ్లోవ్స్ ఎక్స్పెరిమెంట్ అంటాం. అంటే ఒక ఫేమస్ ఎక్స్పెరిమెంట్ ఏంటంటే ఒక కుక్కకి భోజనం పెడుతున్నారు. భోజనం పెట్టేటప్పుడు దానికి నోట్లో నీళ్లు ఊరుతుంది. కుక్కకి అన్నం పెట్టే ముందు గంట కొడుతున్నారు. ఆ గంట కొట్టిన తర్వాత భోజనం పెడుతున్నారు. సో అది అలవాటైపోయింది, గంట కొడితే భోజనం పెడతారు. కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశారు, భోజనం పెట్టకుండా వట్టి గంట మాత్రం కొట్టి చూశారు. గంట కొడితే ఇంకా అది ఎక్స్పెక్టేషన్ వచ్చేసింది, ఇంకా భోజనం ఉంటుందని నోట్లో నీళ్ళు ఊరుతుంది. అట్లా మనం ఈ అసోసియేషన్ చేసుకుంటున్నాం. ఈ పెయిన్ వస్తే నాకు ఖచ్చితంగా పీరియడ్స్ వస్తుంది, దానివల్ల ఏం నష్టం, నాకు ప్రెగ్నెన్సీ రాదు, నాకు పీరియడ్స్ వస్తుంది అనేది ఇక్కడ అయిపోతే
ఇక్కడ ప్రెగ్నెన్సీయే ఒకవేళ ఏర్పడినా కూడా అది నిలవదు. ఎందుకంటే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ లెవెల్స్ సడన్గా ఫాల్ అయిపోతుంది, పీరియడ్స్ వచ్చేస్తుంది, గడ్డలుగా వస్తుంది, ఏమేమో చేంజెస్ మనం చూస్తుంటాం. కానీ అది రిపీట్ అవుతుంది, ఎందుకంటే ఈ అసోసియేషన్ పోదు. అందుకని ఆ పీరియడ్స్ వచ్చే ముందు ఆ నొప్పులు అది మీరు కొంచెం ఉన్నా కూడా అది చెప్పేసేసేయండి. అది పోయిన తర్వాత అప్పుడు వాళ్ళకి కాన్ఫిడెన్స్ వస్తుంది, నాకు ఇది పోతుంది, నాకు ఇది పోతే నాకు ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు వీళ్ళ ఎక్స్పీరియన్స్ డిఫరెంట్ సిమ్టమ్స్కి చెప్తారు, చూస్తాం. ఫంక్షనల్గా అంటే పీరియడ్స్కి ముందు నాకు ఎక్కువగా బ్రెస్ట్ పెయిన్ ఉండేది. ఈ బ్రెస్ట్ పెయిన్ దాదాపు 15 days ముందు నుంచి స్టార్ట్ అయ్యేది. ఈ బ్రెస్ట్ పెయిన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నాకు ఈ నెలలో కూడా పీరియడ్ వచ్చేస్తుంది, ప్రెగ్నెన్సీ నిలబడేది కాదు అనే ఫీలింగ్ స్ట్రాంగ్ 15 days ముందే అది తెలిసిపోయేది అనమాట. నేను ఈ నెలలో కూడా కన్సీవ్ కాను అనేది. ఎన్ని చెప్పినా కానీ నాకు బ్రెస్ట్ పెయిన్ తగ్గలేదే అనే ఉండింది. బ్రెస్ట్ పెయిన్ తగ్గినప్పుడు నాకు ఇది తగ్గిపోయింది, ఇంకొచ్చేస్తుంది, తగ్గుతుంది అనే ఆలోచన రాదు మేడం. తగ్గలేదే అదే వస్తుంది మేడం. తగ్గుతుంది అని చెప్పిన ఎవిడెన్స్ చూసినా గానీ అప్పటి వరకే తగ్గచ్చు. సో ఎట్లా దాన్ని చేంజ్ చేసుకున్నాం? నాకు అంటే మీరు క్లాస్ లో చెప్పారు బ్రెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుందో చెప్పారు. సో నీలోనే డౌట్ క్లియర్ చేసేసుకొని. అవును మేడం. సో బ్రెస్ట్ పెయిన్ తగ్గిన తర్వాత మళ్ళీ రాలేదు మేడం. బ్రెస్ట్ పెయిన్ తగ్గింది, నెక్స్ట్ అర్లీ పీరియడ్ వచ్చింది, నెక్స్ట్ మంత్ కే కన్సీవ్ అయ్యాను. డ్రీమ్స్ నాకు చాలా పీడకలలు వచ్చేటివి పీరియడ్స్ ముందు. అంటే డిఫరెంట్గా వచ్చేటివి. ఆ కళ వస్తే చాలు పీరియడ్ వచ్చేసేది. ఇంకా అయ్యో ఈ కళ వచ్చింది, ఇంక ఈ నెల కూడా పీరియడ్ వచ్చేసింది, ఇంక గర్భం రాదు అనేది ఉండింది. రెగ్యులర్ పీరియడ్సే నాకు. కతే పీరియడ్స్ వస్తున్నాయంటే నాకు తెలిసిపోయేది. అంటే పెయిన్స్ విపరీతంగా వచ్చేవి, పీరియడ్ పెయిన్స్ వచ్చేవి మేడం. తర్వాత ఇక్కడికి 6 months దాకా కంటిన్యూగా వచ్చాను. పెయిన్స్ తగ్గుతూ వస్తున్నాయి అనమాట. అప్పుడు కాన్ఫిడెంట్ వచ్చింది నాకు, ఓకే నేను దగ్గరలో ఉన్నాను, నాకు ఖచ్చితంగా బేబీ వస్తుంది. కానీ చేంజెస్ పెయిన్స్ తగ్గిపోయాయి మేడం పూర్తిగా. ఇంతకుముందు ఏంటంటే నాకు తెలిసిపోయేది వచ్చేస్తుంది. ఏ పెయిన్ వచ్చేది? మామూలుగా స్టమక్ పెయిన్ వచ్చేది, బ్యాక్ పెయిన్ వచ్చేది మేడం. అర్థం అయిపోయేది అనమాట వచ్చేస్తుంది పీరియడ్ అని. నా బాడీలో చేంజెస్ వచ్చేసరికి ఓకే పెయిన్స్ కూడా తగ్గాయి, కన్ఫామ్గా నాకు ప్రెగ్నెన్సీ వస్తుందని. ఎప్పుడైతే నాకు పెయిన్స్ తగ్గాయి అసలు నేనే ఆశ్చర్యపోయాను మేడం. పెయిన్స్ ఎప్పుడు పెయిన్స్ అంటే 2 days అలా ఏదోగా ఉండేది పెయిన్స్ వల్ల. ఎప్పుడైతే పెయిన్స్ తగ్గాయో కాన్ఫిడెంట్ వచ్చింది, ఓకే నేను ఖచ్చితంగా బేబీని తీసుకుంటానని కాన్ఫిడెంట్. అప్పుడు నడు నొప్పి, చెస్ట్ పెయిన్ ఎక్కువ వచ్చేవి నాకు. ముందుగానే వారం ముందే వచ్చేసేవి. ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు అవన్నీ లేవు. పూర్తిగా 5 నెలలు అయింది ఇక్కడికి వచ్చి. తర్వాత అవి అసలు లేవు, పూర్తిగా తగ్గిపోయినాయి. ఆ డేట్ రాకముందు ఆ నొప్పులు తగ్గినప్పుడు నీకు కొంచెం ఫ్రీగా ఉండేది, ధైర్యం కూడా వచ్చింది. ధైర్యం అసలు పుట్టకపోయినా ఆరోగ్యం మారిందిలే అనే ఫీలింగ్ వచ్చేసింది. పెళ్ళై 10 ఏళ్ళు అనమాట. సో అంత రిలీఫ్ ఉంటుంది. ఆ రిలీఫ్తో పాటే నాకు వస్తుంది అనేది మనం రిపీటెడ్గా చెప్పడం, అది గమనించుకుంటే ఏ డౌట్ మనల్ని దాన్ని నమ్మలేకుండా చేస్తుంది అది కూడా గమనించుకోవాలి. ఇది మనం ఒక గ్లాస్ నీళ్ళల్లో హాఫ్ గ్లాస్ నీళ్ళే ఉందంటే కొంతమందికి హాఫ్ ఉంది కదా అంటారు, ఇంకా కొంతమందికి హాఫ్ లేదు కదా అనేదే కనిపిస్తుంది. అంటే మనం లాజిక్లోనే పోయినప్పుడు నాకు ఎందుకు రాలేదనే ప్రశ్ననే వస్తుంది. ఎందుకు రాలేదనే ప్రశ్నకి ఆన్సరే లేదు. ఏం చేస్తే ఖచ్చితంగా వస్తుంది అనే ప్రశ్నే మనం వేసుకోవాలి. ఏం చేస్తే ఖచ్చితంగా వస్తుంది అంటే నాకు ఖచ్చితంగా రావాలి, అదే ఆన్సర్. ఎందుకంటే అది నాకు చాలా ఇష్టం, నాకు రావాల్సిందే. ఇవి అన్ని తర్వాత ఈ ఎవిడెన్స్ వచ్చి అందువల్ల నేను నమ్మడం. దానికంటే ముందు నాకు ఇష్టం, నాకు రావాల్సిందే. ఈ ఒక థాట్ని మనం బాగా ఎక్కించుకోవాలి. ఇప్పుడు మనకేంటంటే పక్కన వాళ్ళు నీకు ఇన్ని ఏళ్ళు అయిపోయింది రాలే, ఇంత వయసు అయిపోయింది రాలే, ఇన్ని ఏళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు రాలే, కాబట్టి ఇది కష్టం. ఇవన్నీ ఒక కండిషనింగ్. మనం ఎక్కడో ఒక దగ్గర మనం దాని నుంచి బయటకు వచ్చేస్తేనే
నాకు ఖచ్చితంగా నేను నా బిడ్డని నేను తీసుకోవాల్సిందే. ఆ ఇష్టానికి పవర్. దానికి ఏంటంటే ఈ వీడియోస్ ఎందుకు చూసాడు, వీడియోస్ చూసే కొద్దీ చూసి నాకు ఇది రావాల్సిందే, నాకు రాలేదే అనేది ఒక స్టేజ్. కానీ అది మనం ఒక క్యాటర్ పిల్లర్ స్టేజ్ అంటే మెల్లగా మనమే ప్యూపో అవుతాం, మనమే బటర్ఫ్లై అవుతాం. అక్కడే ఉండిపోవాల్సిన అవసరం లేదు. కొంతమంది కొంత టైం తీసుకుని, ఎంత టైం తీసుకుంటే ఏముంది, నేను నా ఇష్టం కోసమే నా బిడ్డని కంటున్నాను, ఖచ్చితంగా నా బిడ్డ నేను తీసుకోవాల్సిందే, తీసుకోగలుగుతాను అనేది తర్వాత చెప్పంగా ఈ థాట్లోనే ఉండిపోయే కొద్దీ వస్తుంది. అందుకనే మనకి ఇది వీలవుతుంది అనే థాట్ మనకి రావడానికి కోసమే వీడియోస్ చూడమంటున్నాం. వీడియోస్ చూడడం, తర్వాత మనం దాని గురించి చెప్పుకోవడం, ఆ థాట్లో ఉండిపోవడం, అది ఒక స్టేజ్ వచ్చిన తర్వాత అది మనకు అలవాటు అయిపోతుంది. సో అందుకనే ఏదేది మనకి ఉండే డౌట్, మనకు ఉండే లిమిటింగ్ బిలీఫ్స్, దాన్ని బ్రేక్ చేయాలి. ఎందుకంటే అది నిజం కాదు. నీ ఏజ్ ఇంత అయింది, నీ పెళ్ళి ఎన్ని సంవత్సరాలు, అందుకని ఇది కష్టం, నీకు ఈ ప్రాబ్లం, కంప్లీట్ బోత్ ట్యూబ్స్ బ్లాక్, ఏజోస్పెర్మియా, ఇవి అన్నీ ఉంటేనే పెద్ద ప్రాబ్లం. ఒక ట్యూబ్ ఉన్నా పర్వాలేదు, పీరియడ్స్ ఇర్రెగ్యులర్గా ఉండి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నా పర్వాలేదు, నాకు ఇది రావాల్సిందే. ఆ గట్టితనం మనకి రావాలి, ఆ థాట్లో మనం ఉండిపోగలగాలి. అది స్లోగా అలవాటు ఎందుకోసం, మన కోసం మాత్రం కాదు, మన బిడ్డ కోసం కూడా. వీ షుడ్ ప్రొడ్యూస్ వెరీ స్ట్రాంగ్ చిల్డ్రన్, వెరీ స్ట్రాంగ్ ఇంటెన్షన్. సో అందుకోసం మనం మన గట్టి సంకల్పంతోనే మన బిడ్డని తీసుకోవాలి. ఏదో నాకు కూడా వచ్చేసింది అనేది వద్దు. సో ఇది అందరికీ రావాలి, మా అందరికీ కూడా రావాలి అనేది మనస్ఫూర్తిగా కోరుకుంటాము. థ్యాంక్ యూ.